అండి హాయ్ అండి, వెల్కమ్ టు చెంచయ్య వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే డైలీ నా ప్రయాణం ఉదయం నుంచి నైట్ దాకా ఎలా ఉంటుందో మీకు ఈరోజు ఈ వ్లాగ్లో చూపిస్తాను. ఉదయాన్నే నిద్ర లేయడం జరిగింది, పిల్లలు రెడీ అయిపోయారు, ఇంకా స్కూల్కి వెళ్ళాలి. స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసిన తర్వాత ఇంకా మనం నెక్స్ట్ స్టార్ట్ అవుతాము. స్టెప్ బై స్టెప్ అన్ని ఈరోజు చూపిస్తాము అండి. ఏం జోసి రెడీ అయిపోయావా? ఏం బాను రెడీ అయిపోయావా? రెడీ గైస్ ఫర్ స్కూల్, చలో. ఇప్పుడే చూసుకోవచ్చు, నేను మా అబ్బాయికి లంచ్ తీసుకునేసి స్కూల్కి వచ్చాను. టైం అయిపోతుంది, హరీ బరీగా వచ్చేసాను అనమాట. బ్యాగ్ ఇక్కడ ఇచ్చేసి బయలుదేరేద్దాం. ఇప్పుడే లంచ్ బ్యాగ్ కూడా ఇక్కడే పెట్టేయడం జరిగింది. లంచ్ బ్యాగ్ పెట్టేశానండి. ఇంకా మా అబ్బాయి వచ్చి తీసుకునేస్తారు, వాళ్ళే ఇచ్చేస్తారు టైం అవ్వగానే. సో ఇంకా మనం స్టార్ట్ అయిపోదాం బైక్లో మెట్రో దాకా. మెట్రో నుంచి అక్కడి నుంచి మన స్టాప్ దగ్గర దిగేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బస్ క్యాచ్ చేసేద్దాం. చలో. చూసుకోవచ్చు, వర్షం పడినప్పుడు ఇటు సైడ్ స్కూల్కి లెఫ్ట్ సైడ్ ఉన్న రోడ్డు అయితే వర్షం పడితే చాలా కష్టంగా ఉంది, జారుతుంది అనమాట రోడ్డు. సో చాలా కేర్ఫుల్గా వెళ్ళాలన్నమాట. సో వెళ్ళిపోదాం మన బైక్లో. మీరు చూసుకోవచ్చు, మన మెట్రో ట్రైన్ ఇప్పుడే వచ్చేస్తుంది. సో మనం వెళ్ళిపోదాం. ఇప్పుడే ఎక్కేముంది ట్రైన్ చూసాం. ట్రాఫిక్ చూడ ఎంత బస్సు దాకా ఫుల్ ట్రాఫిక్. ఇప్పుడే మన స్టాప్లో దిగేసామండి. నడుచుకుంటూ బస్ స్టాప్లోకి వెళ్ళిపోదాం. ఉంటుంది ఒక ఇంచుమించు ఒక 150 మీటర్స్ ఉంటుంది మన మెట్రో స్టేషన్ నుంచి బస్ స్టాప్కి. నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అయిపోయింది, స్టార్ట్ అయిపోతుంది ట్రైన్ కూడా. చూడండి ఎంత సౌండ్ ఉందో, స్పీడ్గా వెళ్ళిపోతుంది. చూసుకోవచ్చు ఎంత స్పీడ్ వెళ్తుందో చూడండి, ఫుల్ స్పీడ్ అనమాట మెట్రో. మీరు చూసుకోవచ్చు, యాక్సిస్ కార్డ్ని ట్యాప్ చేసాను, బయట వచ్చేసాను అనమాట. అయిపోయింది, ఇంకా మనం కిందకి వెళ్ళిపోవడమే. ఈ మనం మంత్లీ కానీ మనకి అయిపోయినప్పుడల్లా మనం దీన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు, ఈ మెట్రో కార్డ్ని. చూరుగా ఇక్కడ కూడా మనం లిఫ్టే యూజ్ చేస్తాం. మెట్రో లిఫ్ట్లోకి వచ్చేసాము. ఒక్క సెకండ్స్లో మనం కిందకి వెళ్ళిపోతాము. తర్వాత బస్ స్టాప్ కాడికి వెళ్ళిపోవడమే. మన బస్ కోసం ఎదురు చూడాలి, అక్కడే మనం కుస్తీ పడాల్సింది. బస్సు చాలా కష్టం, టైంకి చెక్కేది. చూద్దాం టైంకి చెక్తుందో లేదు. చూసుకోవచ్చు, రోడ్ సైడ్ చాలా ఐటమ్స్ అన్నీ పెట్టుంటారు. ఈ పక్క రైట్ సైడ్లో కూడా చాలా ఐటమ్స్, బట్టలు అన్నీ పెట్టున్నారు. లేడీస్కి సంబంధించినవి చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చిన్నవి అమ్ముతూ ఉంటారు. వీళ్ళైతే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. వర్షం పడకుండా ఉంటే వీళ్ళకి హ్యాపీగా ఉంటుంది. అన్నీ సెట్ చేసుకుంటున్నారు ఫుట్పాత్ మీద. ఏవేమి అమ్మాలో అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఈ పక్క కూడా ఒక చిన్న షాపు, మొత్తం అన్నీ లేడీస్కి సంబంధించినట్టు ఉంటాయి. వెళ్ళాల్సిన బస్ స్టాప్ అయితే ఇదే. చూడొచ్చు, మన కొలీగ్ కూడా ఇక్కడే ఉన్నాడు. చూడవచ్చు, ఎప్పుడెప్పుడు బస్సు వస్తుందని ఎదురు చూస్తూ ఉండాలి. ట్రాఫిక్ అయితే మామూలుగా ఉండదు, సిగ్నల్లో ఉన్నాము. చూడాలి బస్సు ఎప్పుడు వస్తుందో, దేవుడికి ప్రార్థించుకున్నాం తొందరగా వచ్చేది. షేర్కి సంబంధించిన సర్వీసెస్ కూడా వస్తూ ఉంటాయి. బస్సు రాలేదు, సో మనం ఈ షేర్ సర్వీస్తో సర్దుకున్నాం కాసేపు. ఆఫీస్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి కూడా వచ్చేయడం జరిగింది. సో ఇదండి డైలీ మన మార్నింగ్ రొటీన్ లైఫ్. మార్నింగ్ ఉదయాన్నే నిద్ర లేవడం, ఫ్రెష్ అప్ అయిపోవడం, పిల్లల్ని స్కూల్లో వదిలేయడము, వాళ్ళకి లంచ్ బ్యాగ్ తీసి వాళ్ళకి ఇచ్చేసి వెంటనే బైక్లో మెట్రో దగ్గర స్టాప్ చేసి మెట్రో క్యాచ్ చేసేసేయడం స్పీడ్గా. మెట్రో అయితే ఎవ్రీ 2 మినిట్స్కి 3 మినిట్స్కి వస్తూనే ఉంటాయి, ప్రాబ్లం లేదు. వన్స్ మెట్రో దిగిన తర్వాత వెంటనే బస్సు క్యాచ్ చేసేది ఉండరు చూశారు, చాలా పెద్ద టాస్క్ అనమాట. బస్సు చిక్కకపోతే ఒక్కోసారి షేర్డ్ సర్వీసెస్ ఉంటాయి, వాటిని పట్టుకొని వెళ్ళిపోవడమే. అక్కడ దిగంగానే జస్ట్ మనకి ఈ మొత్తం జర్నీలో ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దాకా నేను అప్ అండ్ డౌను లెక్కేస్తే ఒక 3-4 కిలోమీటర్స్ నా వాకబుల్ అయితే ఉంటుంది. చాలా హెల్తీగా అనిపిస్తుంది డైలీ ఇలా వెళ్ళడం అనగా. సో మనకు కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉన్నట్టు ఉంటుంది. సో మనకి కొంచెం ఒకేసారి బైక్లో వెళ్ళాలంటే కూడా పెయిన్ వస్తుంది. సో అందుకని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి వెళ్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. సో ఫిజికల్ యాక్టివిటీ బాగుందన్నమాట. సో ఇదండి మన డైలీ రెగ్యులర్ ఆఫీస్ లైఫ్ అనమాట. సో ఇలాగే చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్తో మిమ్మల్ని అలరిస్తూ ఉంటాము. అప్పటి వరకు సెలవు. ఇట్లు మీ చెంచయ్య వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.